హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ వేదవ్యాస ప్రణీతము సాహిత్య కళానిధి శ్రీ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు వచన రచన చేసిన శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టిఖండం చదువుకుంటున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో సృష్టి వర్ణన చేస్తున్నారు. దానిలో భాగంగా బ్రహ్మగారి వివిధ శరీర భాగాల నుండి ఏ శరీర భాగాల నుండి ఎవరెవరు సృష్టించబడ్డారు అనే దాని గురించి సూత మహర్షి మునులతో చెప్తున్నారండి. ఇవాళ కంటిన్యూ చేద్దాం. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్మము మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని ప్రవర్తింపచేశారు. ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులు ఉద్భవించారు. అటు పిమ్మట అంతర్యామి అయిన శంకరునిచే ప్రేరేపింపబడి తన దేహాన్ని రెండుగా చేసి 2 రూపాలను ధరించాడు. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వీరిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన జంటను సృష్టించాడు. ఆ జంటలోని పురుషుడు స్వయంభువ మనువు, స్త్రీ శతరూప. ఆమె యోగిని మరియు తపస్విని. అపరూప సుందరి అయిన ఆమెను మనువు విధి విధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశాడు. ఆ జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు, ఆకూతి, దేవాహుతి, ప్రసూతి అనే పేర్లు గల 3 కుమార్తెలు కలిగారు. ఆకూతిని రుచికి, దేవాహుతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు దేవాహుతి యందు చాలామంది కుమారులు కలిగారు. దక్షునకు 24 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, దృష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు గల 13 ధర్మునకిచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగువు, సతిని భవుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరస్సు, ప్రీతిని పులస్కుడు, క్షమను పులహుడు, సన్నతిని క్రతువు, అనురూపను అత్రి, ఊర్జను వశిష్ఠుడు, స్వాహాదేవిని అగ్ని, స్వదాదేవిని పితరులు వివాహమాడారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మునులారా, ఈ విధంగా పార్వతీపతి ఆజ్ఞానుసారం ప్రాణుల కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమైనారు. మరో కల్పంలో దక్షునకు 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. వారిలో 10 మంది ధర్మునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునకు 13 ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపాడు. 4 కన్యలను తార్క్షునకు, భృగుడు, అంగీరస్సు, కృషాశులకు 2 కన్యలను ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టి చేత పాతాళం మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది. పూర్వం శంభునిచే తపస్సు కొరకు నిర్మింపబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయందుంచి రక్షించాడు. లోక కళ్యాణాన్ని కోరి ఆమెయే భక్త రక్షణార్థం దక్షుని కుమార్తెగా జన్మించి తన లీలా వైభవాన్ని చూపించింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతి రజోగుణ ప్రధానం, లక్ష్మి తమోమయి. సతీదేవి శంకరుని వివాహమాడి దక్షయజ్ఞంలో శరీర త్యాగం చేసి దేవతా ప్రార్థనను అంగీకరించి పార్వతిగా జన్మించి తిరిగి శివునకు అర్ధాంగి అయింది. ఆమె గుణకర్మలను బట్టి ఆమెకు అనేక నామాలున్నాయి. కాళిక, చండి, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ ఇలా అనేక నామాలున్నాయి. వీటిలో పార్వతీ నామం ప్రసిద్ధమైనది. ఇంకా మునులతో సూతుడిలా అంటున్నాడు. మునులారా, మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తోంది. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు, కుబేరునితో స్నేహం ఎలా జరిగింది, పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలెట్టివి చెప్పవలసిందని కోరగా, బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తున్నాను, వినండి. కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడనే దీక్షితుడొక ఆయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు శ్రౌత కలాపమందు అంటే వేదచోదితమైన యజ్ఞములను చేయించుటేందు బహుప్రజ్ఞావంతుడు, వేదాంగ పారంగతుడు, రాజమాన్యుడు, వేదాన్యుడు, కీర్తిభాజనుడు, నిత్యాగ్నిహోత్రి, సుందరుడు.
ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యావ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యుత క్రీడా పారాయణుడయ్యాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు. ఆ వ్యామోహంతో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యా నిష్ఠాదులను విసర్జించాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవబ్రాహ్మణ నిందకుడయ్యాడు. శృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతవాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యాలోలుడయ్యాడు. నటులు, పాషండులు, పండులు వీరే అతని కూర్మినెచ్చెలులు. తండ్రి రాచకార్యాలలోనూ గృహ కృత్యములలోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడా, ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకుని ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో కలిసి బయటకు వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్ర ప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది గుణనిధి తల్లి. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహ్య సూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితువు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి. ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను కూడా దండిస్తారు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వచ్చా, నీ తండ్రి ధనంచే కాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఈ రెండిటిని మించిన ధనం లేదు. విపురునికి ఆస్తి విద్యయే. నీకు వీటియందు ప్రీతి పుట్టకపోవటానికి కారణం ఏమిటి? నీ పూర్వీకులు, తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. లోకంలో మన కుటుంబానికున్న పేరు ప్రతిష్టలను పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలేయి. సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యల యందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకువి అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు, మేనమామ స్వతంత్ర గుణశీలయుతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వారెంత వినయ సంపన్నులో. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవడం కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వ్రేలికి ఉన్న తన వజ్రపుడుంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమీ చౌర్యం చెయ్యలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి ఆ వరుసలో. ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేడు. మీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం మీకు ఇప్పటి వరకు తెలియలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ మాటలు విన్న దీక్షితుడి తదుపరి చర్య ఏమిటి అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ నుండి. కిటకిట బండి, కిటారి బండి, ఎందరు కూర్చున్నా విరగని బండి. ఏంటది? నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మురళి.